1000 కాయిన్స్ ఇస్తారంట. యాక్చువల్లీ ఆ బౌంటీకి ఆ ప్రైజ్ అనేది చాలా తక్కువే. బట్ ఇప్పుడు మనోళ్ళు సిచ్యువేషన్ కి ఆ డబ్బు ఖచ్చితంగా కానే కావాలన్నమాట. సరే పని చేయక తప్పదు అని చెప్పి ఆ బోట్ ఎక్కి అంత హైట్ నుంచి దూకేస్తాడు. ఏంట్రా అని చూస్తే కింద ఒక చిన్న స్పేస్ షిప్ లా ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి దగ్గరలో ఉన్న టౌన్ కి వెళ్తాడు. ఎగిరే పడవలు, ఎగిరే బిల్డింగ్లు, గాల్లో తేలే చేపలు, డ్రాగన్లు అని చెప్పి ఆ టౌన్ చూడడానికే సూపర్ ఉంది కదా. ఎలానో అంత పెద్ద టౌన్ లో ఆ బుడ్డోడి ఆచూకీ కనుక్కునేసి మనోడు సైలెంట్ గా వాడి కోసం వెయిట్ చేస్తాంటే వాడు వచ్చేదే కాక వాడితో పాటు ఒక జైజాంటిక్ సైజ్ లో ఉన్న ఒక బాడీ గార్డ్ లో కూడా వస్తుంటాడు. మనోడు పెద్దగా టైం వేస్ట్ చేయడనమాట. డైరెక్ట్గా ఆ పోస్టర్ని చూపించేసి దీంట్లో ఉన్నది నువ్వే కదరా అంటే, ఓహో బౌండీ హంట్రా, నా పక్కన ఎవడున్నాడో చూసివా, నా బాడీ గార్డ్, నీతో గొడవకు వస్తే నీ బాడీనే కనిపించకుండా పోతుంది అని చెప్పి వాడిని మనోడి మీదకే పంపేసరికి లిటరలీ మనోడు కష్టమే పడడు గాయస్. ఈజీగా వాడి నుంచి సింపుల్ గా తంపించుకొని ఒక్కడిసాడు చూడండి, అంతే ఆ బండోడు అక్కడే పడిపోతాడు. పక్కన చూస్తే ఆ బుడ్డోడు వేరే పరిగెత్త వెళ్ళిపోయేసరికి ఒరే ఆగరా, పరిగెత్తే ఓపిక కూడా లేదురని చెప్పి మనోడు పరిగెత్త వెళ్తాంటే టక్కని వాడు ఒక స్పేస్ షిప్ ఎక్కేసి వాటర్లో ఫాస్ట్ గా వెళ్తాంటే మనోడు దగ్గర స్పేస్ షిప్ లేదా. టక్కని మనోడు వచ్చి షాక్ ఇచ్చేసరికి టక్కని పైకి వెళ్ళిపోతాడు. ఇంకా మనోడు వాడిని పట్టేదాకా వదలడు కాబట్టి మనోడు టక్కని పైకి వెళ్ళిపోయి వాడిని ఫాలో చేసుకుంటా వెళ్తాంటే వాడు చూడండి వెళ్తూ వెళ్తూనే బాంబులంతా వేసి అటాక్ చేసేసరికి మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకుంటాడు. బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అయిపోతున్నట్టు సౌండ్ వస్తుంది. వాడేమో పైన గాల్లోకి ఎగిరేస్తున్నాడు. ఇంకా మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వాడిని పట్టేసాడేమో అనుకుంటే లాస్ట్ సెకండ్ లో వదిలేస్తాడు. ఐ మీన్ ఫ్యూయల్ కంప్లీట్ గా అయిపోయేసరికి వాడు అట్లే కింద పడిపోతా అంటే, అందుకే అంకుల్ నా వెనక పడకూడదు అని చెప్పి వాడు తెగ సంబరపడిపోతా అంటే టక్కున ఒక వల వచ్చి వాడిని పట్టేస్తుంది. చూస్తే మనోళ్ళే. ఇంకా మనోడు కూడా ఆ బోట్ లోకి వచ్చేసరికి పరిగెత్తా ఒక అమ్మాయి వచ్చి మనోని పట్టుకుంటాను కదా, కొత్త మెంబర్ ఏమో అనుకున్నారు. కాదు, ఇంతసేపు మనం ఒక డాగిని చూసినాం కదా, ఆ డాగినే ఈ అమ్మాయి అనమాట. షేప్ షిఫ్టింగ్ పవర్ ఉంది. వాడు పట్టుబడిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లి అప్పగిస్తే జస్ట్ 20,000 కాయిన్స్ మాత్రమే మీకు ఇస్తారు. అదే నేను చెప్పిన ప్లేస్ కి నన్ను తీసుకెళ్తే మీకు 5 1,00,000 కాయిన్లు ఇస్తా అని చెప్పేసరికి కొంపదీసి మనోళ్ళు వెళ్తారా అని చూస్తే ఎస్ వెళ్తారు. ఎక్కడికి రా అని చూస్తే ఆ చెరసాలకే వాడిని బంధించేందుకే. ఇంకా వాడిని అప్పగించేసి ఆ 20,000 కాయిన్స్ తీసుకొని మనోళ్ళు గమ్మున బయటకు వచ్చేస్తారు. అట్లే పైన చూడండి వాళ్ళందరినీ కాపలా కాసేందుకు అని చెప్పి ఒక 4 తలల డ్రాగన్ ఉంటుంది. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ పడవలోకే వచ్చింటే అప్పుడే ఒక లేడీ మనోన్ని మీట్ అవడానికి అని చెప్పి వచ్చింటుంది. యాక్చువల్లీ విషయం ఏంటంటే వాళ్ళు వంశపారపర్యంగా ఒక మ్యాజికల్ ల్యాంప్ ని ఇంకొక జనరేషన్ కి అందిస్తున్నారంట. అలా ఈ జనరేషన్ లో చూసుకుంటే దాన్ని తీసుకుంది వాళ్ళ అక్క అంట. బట్ రీసెంట్ గా అంటే ఒక 12 years బ్యాక్ వాళ్ళ అక్క మిస్ అయిపోయిందంట. సో ఆ మ్యాజికల్ ల్యాంప్ ని తనే తీసుకుంది. ఇప్పుడు ఆ మ్యాజికల్ ల్యాంప్ ని కూడా ఒకడు కొట్టేసినాడంట. వాడినే వెతికి పెట్టాలా అంటే, సరే వాడి డీటెయిల్స్ ఏమైనా ఉందా అంటే వాడి పేరు జెంగ్జాంగ్ అంటుంది. అండ్ వాడు అదేదో ఫెయిరీ